అక్కడ జగన్నాథపురంలో వేయించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నదని దేవస్థానం ప్రధాన అర్చకులు కొందూరు సీతారామాంజనేయచారి తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యవాణి పర్యవేక్షణలో ధనుర్మాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే సంక్రాంతి సమయంలో గోదా కళ్యాణం కూడా స్వామివారికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పొందూరి రంగాచార్యులు, పొందూరి శ్రీనివాసాచార్యులు, ఈవో సత్యవాణి, ఆలయ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు, మెంబర్ సంఘాని సత్యం, పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి అష్టోత్తరనామార్చన పూజా కార్యం అంతా చేసి జకాలార్చన చేసిన తర్వాత అమ్మవారికి తిరుప్పావై సేవాకాలం, తిరుప్పాళ్ళ సేవాకాలం పూర్తి జరుగుతుంది. ఇలాగే ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని పూర్తి చేసి 7:30కి మంగళహారతి ఇస్తారు. ఆ రోజు పాసురహారతి ఇస్తారు. ఆ రోజు నుంచి ప్రసాద వినియోగం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖు డిసెంబర్ 30 మంగళవారం శ్రీ వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం అయింది. ఆ రోజు తెల్లవారుజామునే 2:30 నుంచి దేవాలయంలో ఆరాధనలు, బేడా సేవలు, విశేష ఆరాధనలు, గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపులు, శేషవాహనంపై ఉత్తర ద్వారం గుండా ఊరేగింపు చేసిన తర్వాత శేషవాహనంలో స్వామివారి వేయించేపు చేసిన తర్వాత సుమారుగా 4:30-5 గంటలకు భక్తులందరినీ దర్శనం వదులుతారు. సర్వదర్శనం, విశేష దర్శనం, శైక్ర దర్శనం, అంతరాలయ దర్శనం, అన్ని రకాల దర్శనాలు ఉంటాయి. భక్తులు సావకాశంగా తీర్మానించుకుని చక్కగా దర్శనం చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు కూడా దేవాలయం తెరిచే ఉంటుంది. సుమారు 18 నుంచి 20 గంటలు దేవాలయం పనిచేస్తుంది. కావున భక్తులందరూ కూడా తొందరపడకుండా స్థిమితంగా లైన్లో నించుని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందజేసేలాగా ఆలయ కమిటీ చైర్మన్ గారు, ఆ కమిటీ సభ్యులు చైర్మన్ గారు మల్లారి ఏడుకొండల గారు, అలాగే కమిటీ సభ్యులు సత్యం గారు, వీళ్ళందరూ కూడా భారీ ఎత్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని ధరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ నెల జనవరి నెల 14వ తారీఖు నాడు గోదా కళ్యాణం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు చాలా విశేషంగా మండపంలో చేస్తాం. కావున భక్తులందరూ వచ్చి ఈ గోదా కళ్యాణంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మాఘమాసం ఈ సంవత్సరం జనవరి నెలలోనే వచ్చేసింది. జనవరి 29వ తారీఖుని భీష్మ ఏకాదశి మహాపర్వదినం అయింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ. కావున భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి అన్ని వాహనాలు తిలకించి రథోత్సవం, తెప్పోత్సవం అన్ని వాహనాలు తిలకించి ధరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.